ఎల్‌పీజీ గ్యాస్ కొరత ప్రస్తుతం హైదరాబాద్ లో గట్టిగానే కనిపిస్తుందనే చెప్పాలి. రీసెంట్ గా జరిగిన ఇరాన్ ఇజ్రాయెల్ కి జరిగిన భీకర యుద్ధం ఎఫెక్ట్ ఆ దేశాలకి ఎంత నష్టం జరిగిందో తెలియదు కానీ భారతదేశంలో కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం గ్యాస్ సిలిండర్స్ దొరక్క అమాంతం కాస్ట్ అయితే పెరిగిపోయినాయి. మనం చూసుకోవచ్చు రోడ్డు మీద ఎల్‌పీజీ గ్యాసెస్ ఆటోస్ నడిపేవి ఏవైతే కావచ్చు, ఇటు ఊబర్ నార్మల్ గా నడిపే ఆటోలు కావచ్చు, చాలా ఇబ్బందులుగా అయితే ఫేస్ చేస్తున్నారనే చెప్పాలి. గంటల తరబడి కూడా ఆటోలు రోడ్డు మీదే ఉంచేసి మనం చూసుకోవచ్చు. ఇటు సైడ్ కిలోమీటర్ల దూరంలో కూడా మనం ఆటోలు చూసుకున్నాము. అంటే గంటల తరబడి ఇక్కడే ఉంటే మా డైలీ ఆదాయం ఏదైతే ఉంటుందో దాని మీద చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది అని కూడా వాపోతున్నారు ఇటు ఆటో డ్రైవర్లు. అలానే మనం చూసుకుంటే కాస్ట్ కూడా మొన్నటి వరకు ఉన్న కాస్ట్ ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా చేంజెస్ వచ్చాయని కూడా చెప్పడం జరుగుతుంది ఆటో డ్రైవర్లు. అట్లానే ఇంతకు ముందు ఉన్న కాస్ట్ కి ఇప్పటికి సిఎన్జి ఏదైతే ఉంటుందో పెట్రోల్ బంకులు అంటే వాళ్ళ దగ్గర స్టాక్ ఉన్నప్పటికీ కూడా లేవని బోర్డులు, నో స్టాక్ అనే బోర్డులు కూడా పెట్టడం జరుగుతుందని వాపోతున్నారు డ్రైవర్లు. ఎందుకంటే కాస్ట్ పెరిగిన తర్వాత దాన్ని సేల్ చేసుకోవడానికి క్లోజ్ బోర్డ్స్ అయితే పెట్టడం జరుగుతుంది అన్నట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆటో డ్రైవర్ల దగ్గర మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏంటి సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు మామూలుగా మేము ఫుల్ ట్యాంక్ చేసుకుని 2 రోజులు నడిపించుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ కాదు, 10 లీటర్ల వరకు ఇస్తున్నారు. ఇక్కడైతే 10 లీటర్లు. ఏరియా బంకు లేదు, అది కూడా ఇవ్వట్లేదు. 5 kg అంటే 500 వరకు, మినిమం 500, 600 అలా ఇస్తున్నారు అనమాట. అయితే గ్యాస్ అయితే పక్కన ఉంటే మాకు రేట్ అయితే మరీ దారుణం, మరీ ఘోరంగా ఉంది రేటు. అంటే ఏంటి అంటే స్టాక్ ఉన్నప్పటికీ కూడా కొన్ని బంకుల్లో స్టాక్ లేవని చెప్పి బోర్డులు పెడుతున్నారని టాక్ నడుస్తుంది. అంటే అట్లా ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చు, ఉన్నప్పటికీ లేకుండా అంటే కాస్ట్ పెరిగిన తర్వాత సేల్ చేయడానికి. ఇంకా అది వాళ్ళకే తెలియాలి సార్, ఇంకా స్టాక్ ఉందా లేదని దానికి మేము చెప్పలేము అనమాట. ఎందుకంటే మేము మామూలుగా గ్యాస్ లేదంటే బంకులో వచ్చి చూస్తే ఏ బంకుకి వెళ్ళినా క్యూలే, గంటలు నిలబడాలి అంతే. దీని ఎఫెక్ట్ అంటే ర్యాపిడో, ఊబర్ ఇవి ఉంటాయి కదా, వాళ్ళ ఎఫెక్ట్ వాళ్ళు కూడా చూడాలి. ఇప్పుడు మధ్య రోడ్ల మీద ఆటోలు బంకుల దగ్గర కనిపిస్తుంది కదా, వాళ్ళు ఓలా ఊబర్ కంపెనీస్ గవర్నమెంట్ పట్టించుకొని కొద్దిగా మాకు రేట్లు కొద్దిగా అవైలబుల్ లో వచ్చేటట్టు చూస్తే బాగుంటుందని 10 కిలోమీటర్ కు 150 రూపాయలు ఇస్తున్నారు. 10 కిలో ఇప్పుడు ఆటోలు షార్టేజ్ ఉన్నందుకు ఇప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు ఇస్తున్నాడు. మినిమం 10 రూపాయలు, 12 రూపాయలు, 9 రూపాయలు పర్ కిలోమీటర్ చార్జెస్ పర్ కిలోమీటర్. ట్రాఫిక్ టైంలో మాత్రము 15 రూపాయలు, 18 రూపాయలు అలా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు డైలీ మీకు ఇంతకు ముందు కంటే రేట్ పడట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మినిమం ఇప్పుడు 93, ఒక్కొక్క బంకులో 100 రూపాయలు అలా ఇస్తున్నారు. 100 రూపాయలు లీటర్. ఒక్కొక్క బంకులో ఇప్పుడు 89. ఇదే పరిస్థితి ఇంకా కంటిన్యూ అయితే ఏంటి నెక్స్ట్? బస్ స్టాండ్ ఇంకా ఇంట్లో కూర్చోవాలి మేము, అంతే అట్టుకొని తినాల్సిన పరిస్థితి. ఇప్పుడు సిఎన్జి కాదు అంటే పెట్రోల్ కూడా అదే పరిస్థితిలో ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. ఇట్లానే ఉంటే అసలు నెక్స్ట్ ఏంటి పరిస్థితి? అట్లానే గవర్నమెంట్ ని ఏమని అంటే ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ అయితే మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా ఆటో వాళ్ళని కొద్దిగా చూసి కొద్దిగా మా గ్యాస్ అవైలబుల్ ఉండేటట్లు. ఇంకొకటి ఏంటంటే కొద్దిగా రేటు, ఓలా ఊబర్ అయినా ర్యాపిడో అయినా ఏదైనా మంచిగా రేటు కొద్దిగా ఇచ్చేటట్లు. మినిమం 10 రూపాయలు, 12 రూపాయలు అలా రేట్ ఇస్తున్నారు మాకు. అది ట్రాఫిక్ టైంలో 15 రూపాయలు అలా ఇస్తున్నారు. కానీ ఒక బుకింగ్ కొట్టడానికి గంట అవుతుంది ట్రాఫిక్ లో. 10 kg స్మాల్ గా ఎంతసేపటి వరకు వస్తుంది మీకు? 10 kg అంటే మనం నడిపేని బట్టి రన్నింగ్ అంటే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూ నడిపితే అయిపోతుంది, సరిపోతుంది. అంటే నెలసరి అంటే రోజు దినం అంటే వచ్చే ఆదాయానికి ఏమన్నా ఇప్పుడు తక్కువ ఏమన్నా అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు బంకుల దగ్గర చాలా సేపటి వరకు నుంచోవాలి. ఇప్పుడు 2 గంటలు మేము వెయిట్ చేస్తాం. 2 గంటలు మినిమం ఒక 200, గంటకు 300 చేసినా, 200 చేసినా ఒక 400, 500 మాకు లాసే కదా సార్. 2 గంటలు లాస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ క్యూ నిలబెట్టుకుని తర్వాత మళ్ళీ నడిపించుకొని వెళ్ళాలి. అదే సార్ ఇంతకు ముందే చెప్పాను, గవర్నమెంట్ కొద్దిగా చూసి పట్టించుకుని మా రేట్ను కొద్దిగా ఆటో వాళ్ళని చూసి రేట్లైనా బంకుల గ్యాస్ అయినా కొద్దిగా అవైలబుల్ ఉండేటట్టు కొద్దిగా రేట్ మాకు కొద్దిగా పడేటట్లు చూసి ఇస్తే బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి బంకుల దగ్గర అయితే. నిజంగా ఆటో వాళ్ళు నిరీక్షణ మాకు డే మొత్తం కూడా ఇక్కడే స్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే రోజుకి వచ్చే ఆదాయానికి మాకు ఇక్కడే స్పెండ్ చేసే టైంకి కూడా ఇప్పుడు సరిగ్గా ఆదాయం ఉండట్లేదు. కాస్ట్ కూడా సిఎన్జి కావచ్చు ఇవన్నీ పెరిగిపోతున్నాయంటే వాపోతున్నారు. మనం చూసుకోవచ్చు ఇంకా రద్దీ అనేది అంటే రోడ్స్ దగ్గర ఇక్కడ మెయింటైన్ చేయడానికి కూడా చాలా కష్టతరం అయిపోయిందని చెప్పాలి యాజమాన్యానికి కూడా. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారన్న? మామూలుగా ఎన్ని రోజుల నుంచి అసలు ఇలా నడుస్తుంది? 12:30కి వచ్చాను ఇక్కడ. 12:30కి వచ్చాను నేను. ఇప్పుడు 1:10 అవుతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ బట్టి వచ్చాము. 2 అవర్స్ వెయిట్ చేయాలి. 2 అవర్స్. ఏంటన్నా ఇప్పుడు ఎలా ఉంది మామూలుగా కాస్ట్? ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడంటే ఇప్పుడు 40 రూపాయలు పెరిగింది. అప్పుడు 4 రూపాయలు పెరిగింది. అప్పుడు 54 ఉంటే ఇప్పుడు 92, 93 అవుతుంది. ఎంత ఉండేది మామూలుగా? ఎంత పడుతుంది అన్న మామూలుగా? ఇంతకుముందు మేము రోజు 500 వేస్తే రోజు అయిపోయేది. ఇప్పుడు 900 వేయాల్సి వస్తుంది.
ఏంటి ఇప్పుడు అసలు ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అనుకుంటున్నారు, ఏమన్నా తగ్గచ్చు అనుకుంటున్నారు? దాని వచ్చేం క్లారిటీ లేదు మనకి. ఇది అసలుకి అంటే ఆటో వాళ్ళకి ఇప్పుడు ఊబర్ వాళ్ళు అట్లానే ఇట్లా వేసుకునే వాళ్ళు చాలా మంది వీటి మీద బతుకుతున్నారనే చెప్పాలి. ఇప్పటికీ హైదరాబాద్ లో 40 లక్షల పైగానే ఆటోలు అట్లానే ఇలాంటి సిఎన్జి గ్యాస్ తోటి కావచ్చు వీటితోటి రన్ అవుతూ కూడా ఉన్నాయి. సో చూసుకోవచ్చు మనకి డైలీ ఇంత మంది అయితే ఇక్కడ వెయిట్ చేయడం అనేది అస్సలు జరగదు. సో ఈ టైంలో ఇట్లా వెయిట్ చేసి చాలా వరకు వాళ్ళకి డైలీ వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోతున్నాం అని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సిఎన్జి దొరకక సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అట్లానే ఇప్పుడు పెట్రోల్ కూడా చాలా వరకు హైదరాబాద్ లో పెట్రోల్ బంకులు నో స్టాక్ అనే బోర్డులు కూడా పెట్టి చాలా వచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించడం అయితే చూస్తున్నాము. మనం ఇక్కడ అక్కడక్కడ కొన్ని పెట్రోల్ బంకులే ఓపెన్ చేసి అంటే పెట్రోల్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి మనం కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి మాట్లాడి చూసే ప్రయత్నం చూద్దాం. అంటే పెట్రోల్ బంక్ చాలా చోట్ల దొరకక చాలా వరకు తిరిగి అంటే వస్తున్నట్టు కూడా చూస్తున్నాము. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో బ్రదర్, హాయ్. ఎలా ఉందన్న పెట్రోల్ పరిస్థితి? అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొన్ని చోట్ల నో స్టాక్ అని పెడుతున్నారు. సో ఇప్పుడు ఎట్లా ఉంది? ఎక్కడి నుంచి చూసి వచ్చాను? ఎర్రగడ్డ నుండి వస్తాం. అక్కడ పెట్రోల్ అవును, అక్కడ పబ్లిక్ ఉన్నారని ఇక్కడికి వస్తాం. అంటే ఇటు ఈ రోడ్లోనే పోయేది ఉంది. సరేడా ఎందుకు వెయిట్ చేసుడని వచ్చినాం. ఏడైనా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా పబ్లిక్ ఉన్నారు కొన్ని చోట్ల. అంటే ఎక్కడైనా నో స్టాక్ అని ఎక్కడైనా చూసారా బోర్డు? లేదు, నో స్టాక్ అయితే ఏం పెట్టలేదు బోర్డు ఇప్పటి వరకు అయితే. కాకపోతే లైన్ ఎక్కువ ఉంది అంతే. నో స్టాక్ బోర్డు ఏం పెట్టలేదు కానీ లైన్ ఎక్కువ ఉంది. చూడాలి మరి రేపు ఎల్లుండి ఏమైనా ఉంటుందేమో చూడాలి. నెక్స్ట్ ఏమన్నా అసలు దొరకని పరిస్థితులు ఏమైనా ఉంటాయి అనుకుంటున్నారా? అదే చూడాలి మరి. అయితే నో స్టాక్ ఏం లేదు కానీ వాతావరణం చూసినైతే పెట్టేటట్టే ఉంది. రేపు ఎల్లుండి నో స్టాక్ జరిగేటట్టే ఉంది. సో సిఎన్జి చూసుకుంటే మనకి ఆటో వాళ్ళకి వీళ్ళకి అసలు దొరకకునే పరిస్థితి అయితే అయిపోయింది కదా, అలానే గ్యాస్ సిలిండర్ కూడా. సో నెక్స్ట్ పెట్రోల్ పరిస్థితి కూడా అదే అంటున్నారు. మరి ఏం చేస్తారంటే కొని ఇంట్లో ఏమైనా దాచుకుంటారా? ఎవరు దాచుకోరు బ్రదర్, ఇంట్లో ఎందుకు దాచుకుంటారు? దాచుకోరు కానీ నడుస్తూనే ఉంటది. ఏం కాదు, దొరుకుతుంది. అట్లా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇప్పుడు కొంచెం టైట్ అంతేగాని ఒక వారం రోజుల తర్వాత అంతే ఏం ఉండదు. అంత పుకారు అంతే, అంతకు మించి ఏం ఉండదు. యుద్ధం ఎఫెక్ట్ మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది అంటారా? ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటుంది యుద్ధం ఎఫెక్ట్, ఏదైనా ఉంటుంది. ఎందుకంటే మన క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటది. కానీ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఒక 2-3 days ఇబ్బంది అవుతుంది అంతే, అంతకు మించి ఏమి ఉండదు. కాస్ట్ ఎలా ఉందని ఏమన్నా చేంజెస్ కనిపిస్తాయి? అవును, ఒక 3 రూపీస్ ఏమో పెరిగినట్టు ఉంది పెట్రోల్ రేట్. పెరిగిందని అనుకుంటున్నా, చూడాలి మరి. ఇంకా పెరగచ్చు అని టాక్ నడుస్తుంది కదా. పెరుగుతుంది కదా, కంపల్సరీ పెరగాల్సిందే, కంపల్సరీ పెరుగుతుంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఎలా ఉంది కాస్ట్ ఏమైనా పెరిగిందా? వాళ్ళు తెలియదు బ్రో నాకు అసలు. నేను ఇప్పుడే వచ్చాను, నేను పెట్రోల్ కొట్టించు నీకు. ఇంకేమైనా పెరుగుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే కొన్ని చోట్ల నో స్టాక్ అని పెడుతుంది. పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్లా ఉంది యుద్ధం ఎఫెక్ట్ మన భారతదేశంలో కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా బ్రో క్లియర్గా. మరి ఇంకా అంటే దొరకడం కష్టం అంటున్నారు కదా. ఇప్పటికే సిఎన్జి దొరకక అంటే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలానే గ్యాస్ సిలిండర్స్ కూడా. నెక్స్ట్ పెట్రోల్ కూడా ఇట్లానే వస్తుంది అంటున్నారు. ఏం చెప్తాం? వస్తే మనం ఏం చేస్తాం బ్రో? మేబీ లాక్డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ వస్తాయని క్లియర్గా చెప్పట్లేదు, మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతే. నెక్స్ట్ పెట్రోల్ కూడా అదే పరిస్థితి. ఏంటి అసలు పరిస్థితి? బండి లేకుంటే బయటికి చాలా వరకు పనులు అనేవి ఆగిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే బండ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంతకు ముందు సైకిల్ అవే కదా ఉన్నాయి. ఇంకా పాత రోజులకి వెళ్ళాలి, తప్పదు. ఒకటి కావాలనుకున్నప్పుడు ఒక రోజులు కావాలంటే. ఓకే బ్రదర్. సో మరి కొంతమంది సోదరులు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, నమస్తే. ఎట్లా ఉంది భయ్య? అంటే పెట్రోల్ కొరత ఏమైనా కనిపిస్తుందా? నిన్న నైట్ అనిపించింది. బండి అక్కడ మధ్యలో పెట్టొచ్చారా? ఏంటి పెట్రోల్ లేదా? లేదు, అంటే అయిపోయింది. మేము చూసుకోలేదు. నిన్న బయటకు పోయిండే మొన్న నైట్. అట్లానే నిన్న ఈవినింగ్ అట్లా నైట్ అవుట్ వేస్తుండే, పెట్రోల్ చూసుకోలే. నిన్న సడన్ గా బయటకు వెళ్ళుండే, పెట్రోల్ అయిపోయింది మధ్యలో. ఎవరికి కాల్ చేసినా మా బండ్లోనే పెట్రోల్ లేదు, బంకులన్నీ ఇట్లానే ఉన్నాయి. నిన్న చాలా ఇబ్బంది అయిన 2 hours అట్లా. మరి ఇట్లానే ఉంటే ఏంటి పరిస్థితి నెక్స్ట్? అదే ఇంప్రూవ్ కావాలని చూస్తున్నాం కొంచెం. ఇంకా మా పెట్రోల్ అంటే ఇట్లా ఉంది, ఇంకా సిఎన్జి ఇంకా చాలా కష్టం ఉందంట. వాళ్ళ పాపం మనం అంటే కొంచెం అటు ఇటు కానీ వాళ్ళకి చాలా కష్టం ఉంటది. సో ఏంటి పెట్రోల్ అంటే పెట్రోల్ దొరక్క బండి వదిలేసేసారా? అవును, అక్కడ అమీర్పేటలో స్కూటీ మళ్ళీ వేరే ఫ్రెండ్ తీసుకొని ఉండే, డియో అక్కడే ఉంది. ఇంకా నైట్ ఏంటి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నారు? ఏం చెప్పారంటే ఇట్లా కొంచెం స్టాక్ తక్కువ ఉంది అని చెప్తారు. నేను అంత అడగలే, మేము కూడా తొందరలో ఉండే, తొందర వచ్చేసిండే. ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే గట్టిగా కనిపిస్తుందా? అనిపిస్తుంది. గ్యాస్ లో, పెట్రోల్ లో మనకి ఇంకా ముందే ఉందో ఇంకా చాలా. కాస్ట్ మనం చూసుకుంటే కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి కదా. సో ఇంకేమైనా పెరగచ్చు అనుకో.
ఇక పెరగచ్చు అనుకుంటున్నాం, ఎందుకంటే ఇక ఇంకా డైలీ ఎక్కువనే అవుతుంది అని తక్కువ అని అనుకుంటున్నాం, కానీ మనకు మంచి కావాలని అనుకుంటున్నాం. సో ఇది పరిస్థితి చూస్తున్నారు కదా, పెట్రోల్ బంక్స్ దగ్గర అంటే పెట్రోల్ దొరకక చాలా చోట్ల ఇబ్బందులకి గురవుతున్నారనే చెప్పాలి. సో నెక్స్ట్ ఇక కాస్ట్ కూడా పెరగచ్చా లేదా అనే సందిగ్ధంలో కూడా పడిపోయారు.